ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారమండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, పట్టరానంత సంతోషాన్ని ఇచ్చేటటువంటి ఒక మంచి తీపి కబురును నీకు వినిపించబోతున్నాను అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏటో తప్పకుండా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్‌ను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. బాబాగారి సందేశం గురించి తెలుసుకునే ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం దొరకక చాలా విసిగిపోతూ ఉంటారు. అయితే సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. గురూజీ సాయి దేవరాజ్ గారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి చాలా చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు. పూజల రూపంలో కానీ, లేదంటే పరిహార రూపంగా కానీ, మన సమస్యను బట్టి చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు. వారి ఫోన్ నంబర్ వచ్చేసి 9618186025. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి మంచి పరిష్కారం అయితే తెలియజేయగలరు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. నీ కోసమని పట్టరానంత సంతోషాన్నిచ్చేటటువంటి ఒక మంచి శుభవార్తను నీ చెవిన వేసేలా ఈ సాయి ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. నీ సాయి తండ్రికి తెలుసు నీ చిట్టి మనసుకైనటువంటి గాయం గురించి. దానివలన నువ్వు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంతగా తల్లడిల్లిపోతున్నావో నేను చూస్తూ ఉన్నాను. ఎవరైతే నీ మనసును అర్థం చేసుకోలేకపోతున్నారో వారి గురించి నువ్వెందుకు అంతగా ఆలోచిస్తూ ఉన్నావో నీకే తెలియాలి. ఎవరైతే నిన్ను వద్దు అని చెప్పి దూరం పెడుతున్నారో వారి గురించి నువ్వు లేనిపోని ఆలోచనలతో, గందరగోళమైనటువంటి విపరీతమైనటువంటి బాధతో, నిన్ను నీ కుటుంబాన్ని బాధించిన వారి గురించి ఇంతగా ఆలోచించడం పట్ల నీకు వచ్చేటటువంటి లాభం ఏమిటో నీకే తెలియాలి. బంగారం లాంటి నీ మనస్తత్వం నాకు తెలియదా చెప్పు? ఎవ్వరినీ కూడా ఎప్పుడూ నీ మాటలతో కానీ, చేష్టలతో కానీ నువ్వెవ్వరినీ బాధపెట్టవు. అలాంటిది నిన్ను మోసం చేసిన వారి గురించి ఎందుకలా దుఃఖిస్తూ ఉన్నావు? నిన్ను మోసం చేశారు అంటే దానర్థం ఏమిటి? జీవితంలో వారు నీకిక సరైన వారు కాదు అనే కదా! మరలా నీ జీవితాన్ని ఎప్పుడూ కూడా ముందు ఎప్పుడైతే నువ్వు సంతోషంగా గడిపావో అలాంటి రోజులను ఒక్కసారి గుర్తు చేసుకో. అంతకుముందు నీ కుటుంబంతో నువ్వెలా గడిపావో కూడా ఒక్కసారి గుర్తు చేసుకో. నిన్ను చూస్తూ నీ కుటుంబం ఎంత బాధపడుతున్నారో ఒక్కసారైనా వారి గురించి ఆలోచించావా? అలా కాకుండా నిన్ను, నీ కుటుంబాన్ని అవమానించిన వారిపై, అలాగే నిన్ను నిలువునా మోసం చేసిన వారి గురించి ఇలా ఆలోచిస్తూ, నిద్రాహారాలు కూడా మానివేసి, వారి గురించే ఆలోచిస్తూ రోజులు కూడా మర్చిపోతూ వచ్చావు. నిన్ను చూస్తూ నీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో ఒక్కసారైనా వారి గురించి ఆలోచించావా? చూడు, నిన్ను ఇలా చూడలేక నా గుండె కూడా ఎంత తరుక్కుపోతుందో తెలుసా? ప్రతిరోజు ఈ సాయిని ప్రార్థించేటటువంటి నీ చిన్ని చిన్ని చేతులు ఈ సాయికి బోలెడు కబుర్లు చెబుతూ గలగలా మాట్లాడేటటువంటి నీ చక్కని పలుకులు, నీ ఆనందం, ఉత్సాహం ఇవన్నీ కూడా చాలా రోజుల నుండి కరువైపోయాయి. సంతోషమైన, బాధైనా అంతా కూడా నాతోనే పంచుకుంటూ వస్తావు కదా! నన్ను నీకు మంచి నేస్తంగా భావించావు. గురువుగా, దైవంగా భావిస్తున్నావు. మరి నేను చెప్పే మాటను కూడా నువ్వు పాటించడం లేదంటే, ఇక నేను నీ నేస్తంగా, గురువుగా ఉండడం అసంభవమే కదా! నేనేదైనా కానీ నీ మంచి గురించే కదా చెబుతాను. నీ జీవితం బావుండాలనే కదా ఏదైనా కానీ ఒక మంచి దారి చూపిస్తాను. అది కూడా నీ జీవితం పట్ల నాకు ఉన్నటువంటి బాధ్యతతో నేనంతా కూడా నీ గురించి నేనై నిన్ను ముందుకు నడిపిస్తూ ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించేలా చేస్తున్నాను. జీవితంలో తప్పులు ఏ మానవుడైనా సరే చేస్తాడు. అది మానవ సహజం. తప్పు చేయని వారంటూ ఈ భూమిపై ఎవరైనా ఉంటారా? ఎవ్వరూ ఉండరు. ప్రతి తప్పుకు కూడా వారికి తగినటువంటి బాధ, దుఃఖం తప్పకుండా కలుగుతాయి. కాకపోతే ఆ తప్పును సరిదిద్దుకున్న వారు జీవితంలో చాలా చక్కగా, ఆనందంగా బ్రతుకుతారు. అలాగే ఆ తప్పును ఒప్పుకొని, మన్నించమని నీ ఇష్టదైవం వద్ద నువ్వు మనస్ఫూర్తిగా కోరుకో. నీ తప్పును మన్నించమని వేడుకో. చాలు. అంతకు మించి ఇక నువ్వేమీ చేయనవసరం లేదు. ఇక నీ మనసుకైనటువంటి గాయం గురించి పూర్తిగా మర్చిపోతావు అనుకుంటున్నాను. నీకు అది నీ మనసుకైనటువంటి గాయం అని అనుకోవద్దు. నీ జీవితం పట్ల, అలాగే నీ కుటుంబం పట్ల చాలా మంచి జరిగిందని ముందుగానే ఆ భగవంతుడు నాకు ఒక మంచి పని చేశాడు అని సంతోషించు. నువ్వు అదే పనిగా ఆలోచిస్తూ బాధపడటం వలన
ఇంకా నష్టపోవడమే తప్ప అందులో నీకు లాభం అనేది ఉండదు. నిన్ను అడుగడుగునా నేను కాపాడుకుంటూ వస్తున్నాను అనే విషయం నీకు తెలుసా? నీకు బాగా తెలుసు. కానీ అయినా కూడా ఏదో తెలియనటువంటి భయం, బాధ నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి కదూ! ఒకటైతే నిజం. నీ మనసును ఎవరు అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా, ఎవరు నీకు సరైనటువంటి విలువను, గుర్తింపును, ప్రేమను ఇవ్వలేకపోయినా, నేను మాత్రం నీకు ఎప్పుడూ కూడా అండగానే ఉంటాను. నీకు ఎలాంటి హాని కలగకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటాను. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నువ్వు అడిగినవన్నీ కూడా నేను ఇవ్వలేకపోవచ్చు. కొన్ని నీకు వచ్చినటువంటి కష్టాలను కానీ, సమస్యలను కానీ వెనువెంటనే నేను తొలగించలేకపోవచ్చు. కొందరి మనస్తత్వాల గురించి ముందుగానే నీకు అర్థమయ్యేలా తెలియజేయకపోవచ్చు. అవన్నీ కూడా ఎందుకు చేయవలసొస్తుందో తెలుసా? అలాంటి వారి మనస్తత్వం అనేది కేవలం నువ్వు అర్థం చేసుకుంటావని, వారి బుద్ధి గురించి నీవు తెలుసుకుంటావని మాత్రమే కొన్ని అలా చూస్తూ ఉండవలసినటువంటి సమయం వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితిలో నేనేమీ చేయలేనటువంటి, అలాగే నిన్ను కాపాడుకోలేనటువంటి దుస్థితి కలుగుతుంది. కాపాడుకుంటాను. కాకపోతే నువ్వు కాస్త బాధపడవలసినటువంటి క్షణాలొస్తాయి. అది కూడా వారు ఎలాంటి వారు, ఎలాంటి స్వభావం అని తెలుసుకున్నప్పుడు కాస్త బాధపడటం సహజమే. కానీ అదే పనిగా వారి గురించే ఆలోచిస్తూ ఎందుకు నీ జీవితాన్ని నువ్వు కోల్పోవాలి చెప్పు? నువ్వు అనుభవించవలసినవన్నీ కూడా ఎందుకు వారి కోసం అన్నీ కూడా విడిచిపెట్టాలి? అలాగే నువ్వు సంతోషంగా ఉండవలసినటువంటి క్షణాలను కూడా దూరమైన వారి కోసం ఎక్కువగా ఆలోచిస్తూ సమయమంతా కూడా వారి కోసం ఎందుకు గడపాలి? ఇప్పుడిప్పుడే నీ కర్మ నుండి బయటపడ్డావు. కాబట్టి నీకు ఇక నుండి అడిగినవన్నీ కూడా ఇవ్వలేను కానీ నిన్ను మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటాను. నన్ను నిందించవద్దు. కొంచెం కాస్త ఆలోచన చెయ్యి. ఎందుకిలా జరిగిందా అని కాస్త సంతోషించు. ఎందుకు బాబా ఇలా నా జీవితం పట్ల అశ్రద్ధ చేశాడు అని అనవద్దు. బాబా నా జీవితం కోసం మంచి బాటనే వేశాడు అని అనుకో. నీ వెంటరాని వాటి కోసం నువ్వు ఎంత పరుగు తీసి మాత్రం ఏంటి ప్రయోజనం? అది ఎండమావుల వెంట పరుగు తీసిందిలా అవుతుంది. సాయి వంటి రత్నాన్ని పొందావు కదా! మరి ఇలాంటి మాణిక్యాన్ని పొంది కూడా నువ్విలా ఇంకా దిగులు చెందుతూ ఉన్నావంటే అది కేవలం నీ మూర్ఖత్వం అవుతుంది. నీకు తగినటువంటి గుర్తింపు, అలాగే నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారి పట్ల నీవు ఖచ్చితంగా నిర్లక్ష్యం చేసి చూపించాలి. నీకు తగినటువంటి గుర్తింపు వచ్చేంత వరకు ఎవరైతే నిన్ను బాధ పెట్టారో నువ్వు కూడా వారిని తిరిగి బాధించనవసరం లేదు. నీకు తగినటువంటి గుర్తింపు వస్తే ఆ తరువాత నువ్వేమిటో, నీ స్థాయి ఏమిటో వారికి పూర్తిగా అర్థమవుతుంది. అలా కాకుండా నా జీవితం మొత్తం నాశనమైపోయింది. నాకసలు దేనిలో కూడా గుర్తింపే లేదు. కనీసం మనశ్శాంతి కూడా లేదు అని అనుకుంటూ మదన పడిపోతూ ఉంటే మాత్రం నువ్వు ఎప్పటికీ కూడా అదే విధంగా, అదే జీవితంలో కూరుకుపోతూ ఉంటావు. దాని నుండి కాస్త బయటపడు. ముందు మంచి మంచి ఆలోచనలు చేస్తూ నీ మనసును కాస్త సంతోషంగా ఉంచుకునేందుకు కాస్త సమయాన్ని కేటాయించు. నీతో ఉన్నవారు ఎంత ఈర్ష్య చూపుతున్నా, నీకు గౌరవం ఇవ్వకపోయినా, నీ మనసుకు గాయం కలిగేలా చేసినా, వారే నీకు కావాలి అంటే మాత్రం అలా మొండిపట్టు పడితే మాత్రం ఈ సాయిని కూడా ఏమీ చేయలేను. ఒక్కసారి నువ్వే ఆలోచించు. ఎవరి కోసమో నీ ప్రశాంతతను నువ్వు ఎందుకు కోల్పోవాలి? అలాగే నీ తల్లిదండ్రులను నువ్వెందుకు బాధ పెట్టాలి? ఇవన్నీ కూడా ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే నీ మనసుకు ఏది మంచిదో తప్పకుండా తెలుస్తుంది. నీకొక నిజం చెప్పనా? ఇప్పటికే ఈ బాబా సహాయంతో, ఆశీర్వాదంతో ఒక పెద్ద సమస్య నుండి నువ్వు బయటపడ్డావు అని అనుకో. నీ సమస్య పరిష్కారం అయింది అనుకో. అందుకు ఇన్ని రోజుల నుండి కూడా సమయం పట్టింది అని అనుకో. ఇకనైనా చింతించడం మానివేసి ఎప్పటిలాగానే ఉత్సాహంగా, సంతోషంగా నీ జీవితాన్ని అందంగా ఉండేలా చూసుకో. ప్రస్తుతం పట్టరానంత దుఃఖమయం ఉంది నీ జీవితం అంతా కూడా. ఇక రాబోయే రోజుల్లో పట్టరానంత సంతోషాన్నిచ్చేటటువంటి గొప్ప శుభవార్తతో నీ జీవితం మరలా ఆనందంగా ప్రారంభిస్తావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. సంతోషంగా ఉండండి. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.